మీ కంప్యూటర్ స్పీడ్గా ఉందా లేక స్లోగా నడుస్తోందా? దీనికి ఒక మెయిన్ రీజన్ దాని స్టోరేజ్ డ్రైవ్ కూడా అవ్వచ్చు. ఈరోజు మనం తెలుసుకోబోయేదేంటంటే, ఒక స్క్రీన్ రీడర్ సహాయంతో మన సిస్టంలో ఉంది ఫాస్ట్ ఎస్ఎస్డీనా లేక పాత హెచ్డిడీనా అని ఎలా కనిపెట్టాలో. పదండి మొదలుపెట్టేద్దాం. మన కంప్యూటర్ పర్ఫార్మెన్స్ విషయానికొస్తే స్టోరేజ్ డ్రైవ్ రకమనేది చాలా ముఖ్యమైన విషయం. అది సూపర్ ఫాస్ట్ సాలిడ్ స్టేట్ డ్రైవా అంటే ఎస్ఎస్డీయా లేక ట్రెడిషనల్ హార్డ్ డిస్క్ డ్రైవ్ అంటే హెచ్డిడియా. ఈ చిన్న తేడానే స్పీడ్లో చాలా పెద్ద మార్పు తీసుకొస్తుంది. అయితే మంచి విషయమేంటంటే కొన్ని సింపుల్ స్టెప్స్తో ఈ విషయాన్ని మనం చాలా ఈజీగా కనిపెట్టచ్చు. ఓకే, దీనికోసం మనం వాడబోయే టూల్ విండోస్ టాస్క్ మేనేజర్. ఇది మన సిస్టమ్ పర్ఫార్మెన్స్ గురించి బోలెడు సమాచారం ఇస్తుంది. సరే, మరి మొదటి స్టెప్తో మొదలుపెట్టేద్దామా? రైట్. ఫస్ట్ స్టెప్ ఏంటంటే టాస్క్ మేనేజర్ను ఓపెన్ చేయడం. దానికోసం ఒక సింపుల్ షార్ట్కట్ ఉంది. కంట్రోల్, షిఫ్ట్ మరియు ఎస్కేప్ ఈ 3 కీస్ని ఒకేసారి నొక్కండి. మొత్తం ప్రాసెస్కి ఇదే స్టార్టింగ్ పాయింట్ అన్నమాట. టాస్క్ మేనేజర్ ఓపెన్ అయ్యాక మనం పర్ఫార్మెన్స్ ట్యాబ్కి వెళ్ళాలి. ఎలా వెళ్ళాలంటే ముందుగా మీకు ప్రాసెసెస్ అని వినిపించే వరకు ట్యాబ్కి ప్రెస్ చేస్తూ ఉండండి. ఆ తర్వాత ఒక్కసారి డౌన్ యారో కీ నొక్కండి. అంతే, మీరు పర్ఫార్మెన్స్ సెక్షన్కి వచ్చేస్తారు. అక్కడ ఎంటర్ నొక్కండి. సరే, పెర్ఫార్మెన్స్ ట్యాబ్లోకి వచ్చాక అక్కడ మీకు సిపియు, మెమరీ ఇలా చాలా ఆప్షన్స్ కనిపిస్తాయి. కానీ మనం వెతకాల్సింది డిస్క్ జీరోని. జనరల్గా ఇదే మన మెయిన్ సిస్టమ్ డ్రైవ్ అన్నమాట. సో యారో కీస్ వాడి డిస్క్ జీరో మీదకు ఫోకస్ తీసిరండి. ఓకే, నెక్స్ట్ స్టెప్కి వెళ్లే ముందు ఒక చాలా ఇంపార్టెంట్ టూల్ గురించి మనం తెలుసుకోవాలి. అదే జాజ్ కర్సర్. అసలు ఈ జాజ్ కర్సర్ ఏంటంటే, ఇది జాజ్ స్క్రీన్ రీడర్లోని ఒక సూపర్ ఫీచర్. నార్మల్గా మన కీబోర్డ్ వెళ్లలేని చోట్లకు కూడా ఇది వెళ్లి అక్కడున్న టెక్స్ట్ను చదవగలదు. మనకు కావాల్సిన సీక్రెట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేది ఇదే. రైట్. ఇప్పుడు ఈ జాజ్ కర్సర్ను యాక్టివేట్ చేయడం ఎలా? ఇది కొంచెం ఇంట్రెస్టింగ్. ఎందుకంటే మీ దగ్గరున్న కీబోర్డ్ని బట్టి 2 వేర్వేరు కమాండ్స్ ఉంటాయి. మీ ల్యాప్టాప్లో సపరేట్గా నంప్యాడ్ లేదనుకోండి, అప్పుడు క్యాప్స్లాక్ +P నొక్కాలి. ఒకవేళ మీ కీబోర్డ్కి నంప్యాడ్ ఉంటే సింపుల్గా నంప్యాడ్ -కీ నొక్కితే చాలు. ఓకే, మనం ఆల్మోస్ట్ చివరికొచ్చేసాం. ఇప్పుడేం చేయాలంటే డిస్క్ జీరో మీద ఫోకస్ ఉంది కదా, అక్కడ ఎంటర్ నొక్కండి. ఆ వెంటనే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, మీ కీబోర్డ్కి సరిపోయే కమాండ్తో జాజ్ కర్సర్ని యాక్టివేట్ చేయండి. జాజ్ కర్సర్ ఆన్ అవ్వగానే సింపుల్గా డౌన్ యారో కీని ఒక్కసారి నొక్కండి. అంతే, డౌన్ యారో నొక్కగానే జాజ్ మీకు కావలసిన సమాధానం ఇస్తుంది. ఈ డెమోలో అయితే అది డిస్క్ జీరో ఎస్ఎస్డి అని చాలా క్లియర్గా చదువుతుంది. చూశారా ఎంత సింపులో? మనం వెతుకుతున్న అసలు విషయం బయటపడింది. సరే, ఇప్పటివరకు మనం నేర్చుకున్నది ఒకసారి క్విక్గా రీక్యాప్ చేసేద్దాం. ఫస్ట్, కంట్రోల్ షిఫ్ట్ ప్లస్ ఎస్కేప్తో టాస్క్ మేనేజర్ ఓపెన్ చేయాలి. సెకండ్, పెర్ఫార్మెన్స్ ట్యాబ్లోని డిస్క్ జీరోకి వెళ్ళాలి. థర్డ్, జాజ్ కర్సర్ను యాక్టివేట్ చేయాలి. ఫైనల్గా డౌన్ యారో కీతో డ్రైవ్ టైప్ ఏంటో చదివియాలి. ఈ 4 సింపుల్ స్టెప్స్తో మీ పని అయిపోతుంది. ఓ చిన్న విషయం ఏంటంటే, ఈ ప్రాసెస్ని మేమొక డెల్ ల్యాప్టాప్లో చేసి చూపించాం. మీరు వేరే బ్రాండ్ కంప్యూటర్ వాడుతుంటే ఏమైనా చిన్న చిన్న తేడాలుండొచ్చేమోగాని ఓవరాల్గా బేసిక్ స్టెప్స్ మాత్రం దాదాపుగా ఇవే ఉంటాయి. చూశారు కదా, స్క్రీన్ రీడర్ అనేది కేవలం టెక్స్ట్ చదవడానికి మాత్రమే కాదు, అంతకు మించి చాలా చేయగలదు. ఇది మన సిస్టంలో దాగి ఉన్న సమాచారాన్ని బయటకు తీసుకురాగల ఒక పవర్ఫుల్ టూల్ అన్నమాట. ఇది మనలో ఒక ఆసక్తికరమైన ప్రశ్నని రేకెత్తిస్తోంది. ఇలాంటి అసిస్టివ్ టెక్నాలజీని ఉపయోగించి మనం ఇంకా ఎలాంటి టెక్ సీక్రెట్స్ని బయటపెట్టొచ్చు?